రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక జీవిత సత్యం. కాయిన్స్ ఎప్పుడూ శబ్దం చేస్తాయి, నోట్లు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. అలాగే మన విలువ పెరిగే కొద్దీ నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ వీడియోలో టెర్రస్ గార్డెన్పై అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలిగే ప్రశ్న ఈ చెట్టు పేరేంటి, కానుగ చెట్టు లేదా గానుగ చెట్టు అని సమాధానమిచ్చిన అందరికీ ధన్యవాదాలు. మేధ లీలారాణి, రాధా రఘు, పెరికే సుహాసిని, రౌతు రవి, పూలపల్లి శ్రావణి, భారత్ మీడియా, కనిగల్ల శ్రీదేవి గారు, ఇంకా చైత్ర, మహమ్మద్ మస్తానీ, జెస్సీ నిస్సీ డిఐవై, సుంకర కోమల గారు, ఐ ఇందిర గారు, యశోద దీపిక గారు, ఇంకా పి ప్రసన్న కుమారి గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న కూడా చాలా కష్టమైందండి. మీకు కనిపిస్తున్న ఈ చెట్టు పేరు చెప్పగలిగితే గార్డెనింగ్లో మీకు చాలా అనుభవం ఉన్నట్లు. ఇక ఈరోజు వీడియో చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, అలాగే కొంతకాలంగా గార్డెనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో చిన్న డౌట్స్ ఉంటుంటాయి. ఈరోజు మనం తీసుకున్న టాపిక్, మన మిద్దె తోటపై అతి తక్కువ ఖర్చులో యూజ్ చేసినటువంటి కుండీల్ని మీకు చూపించబోతున్నాము. ఒక రకంగా జీరో బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు. మిద్దె తోట స్టార్ట్ చేయాలి లేదా మెయింటైన్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలామంది అనుకుంటారు. అలా కాకుండా మనం తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి జి నారాయణరావు గారి మిద్దె తోటని వైజాగ్లోని గాజువాక వెళ్లి నారాయణరావు గారి గ్రాండ్ సన్ జైకర్ని అడిగి వాళ్ళ మిద్దె తోట యొక్క అప్డేట్స్ని తెలుసుకుందాం. టింపనీ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్న జైకర్ ఇప్పుడు మనకి అప్డేట్ చేస్తాడు. ఓవర్ టు జైకర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు patnamrythu ఛానల్. సో మై నేమ్ ఇస్ జైకర్ ఫ్రమ్ గాజువాక. మా తాతయ్య గారు పేరు వచ్చేసి జి నారాయణరావు గారు. సో ఇక్కడికి వచ్చేసి నేను చిన్న గార్డెన్ అప్డేట్ ఇస్తున్నా. వంకాయలు చూసారా, వంకాయలు ఎంత బాగున్నాయో, ఇంకా ఇవి పండుతున్నాయి అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా, చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా వంకాయే, ఇవి ఇంకా పండుతున్నాయి, చాలా చిన్నవి అనమాట ఇవి. దీనికి అన్నిటికీ కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం, దీనికి కూడా ఇచ్చాం. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట, చిక్కుడుకాయ పాదు చూసారా ఎంత బంచెస్ ఉన్నాయో. దీన్ని క్రీపర్లాగా పైకి ఎక్కించామన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు. దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చామన్నమాట. తర్వాత వచ్చి నేతి బీరకాయ. సో దీనికి కూడా మేము కిచెన్ వేస్ట్ ఇచ్చి క్రీపర్లాగా ఎక్కించామన్నమాట. అది చిక్కుడుకాయ క్రీపర్ అనమాట, పాదు. సో ఇది నేతి బీరకాయ పాదు. సో ఇంకా చిన్న బర్డ్స్ వచ్చాయి చూసారు కదా, చిన్న బర్డ్స్ వచ్చాయి చూసారు, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇంకా ఇవి పూస్తాయి. తర్వాత వచ్చేసి టమాటా, ఇంకా ఇవి కూడా పండుతున్నాయి చూసారా ఎంత బాగున్నాయో టమాటా. తర్వాత వచ్చేసి దొండకాయ, ఇది కూడా పాదే అనమాట, దీనికే కిచెన్ వేస్ట్ ఇచ్చాం. కొన్ని పూసాయి అనమాట దొండకాయలు. సాకులు చూసారా ఎంత బాగున్నాయో. సో కొన్ని పూసాయి అనమాట దొండకాయలు, క్రీపర్లాగా ఎక్కించాం చూసారుగా, కొన్ని పూసాయి కదా. నెక్స్ట్ వచ్చేసి టమాటా, వంకాయలు, ఇంకా ఇవి పండుతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ పాదు ఇంకోటి అనమాట. చూసారా ఎంత బంచెస్ ఉన్నాయో, ఇది కూడా క్రీపర్ లాగే పైకి ఎక్కించాం. సో తర్వాత వచ్చేసి టమాటా, చిక్కుడుకాయలు చూసారా ఎంత ఉన్నాయో, ఎంత బాగున్నాయి, ఎంత బంచెస్ ఉన్నాయో. తర్వాత వచ్చేసి టమాటా. యాక్చువల్గా చెప్పాలంటే టమాటాలు మాకు మా ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి టమాటా. తర్వాత వచ్చేసి ఇదిగో ఇక్కడ కూడా టమాటానే. తర్వాత వచ్చేసి నేను వెజిటేబుల్స్ పాటు ప్లాంట్స్ ఫ్లవర్స్ అప్డేట్ కూడా ఇస్తాను. సో ఇది వైట్ చామంతి, ఇంకా ఇది బ్లూమ్ అవ్వలేదు. తర్వాత వచ్చేసి కనకమరం. తర్వాత వచ్చి చుక్కకూర, ఇది వైట్ చామంతి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఎలాగంటే కిచెన్ వేస్ట్తో వచ్చింది, ఎందుకంటే చాలా బలంతో ఇవి పూసాయి అనమాట, ఎంత బాగున్నాయి. ఇది ఎల్లో చామంతి, దీనికి కూడా అలాగే ఇచ్చాం. ఇది మా రెడ్ మందారం.
తర్వాత వచ్చేసి కిచెన్ వేస్ట్ అనమాట. సో దీనికి సపరేట్గా ఒక బాక్స్ పెట్టామన్నమాట. సో బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ జేకర్, చాలా చక్కగా అప్డేట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక మిద్దె తోట ఖర్చుల్ని తగ్గించుకోవాలి అంటే మనం యూజ్ చేసేటువంటి కుండీలు, అంటే మొక్కల కోసం మనం యూజ్ చేస్తున్నటువంటి వాటిని వేటి వాటిని మనం ఉపయోగించవచ్చు. మనం వేటిని మిద్దె తోటపై ఉపయోగించామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కెల్లాగ్స్ కార్న్ఫ్లేక్స్ బ్యాగ్ అండి. ఇవి మనము మిద్దె తోటపై దాదాపు 4 వరకు ఉపయోగించాము. ఇక్కడ మీకు 3 కనిపిస్తుంటాయి. ప్రతి దాంట్లో కూడా మనం టమాటా చెట్లను పెట్టాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. అంటే మనం సక్సెస్ఫుల్గా ఈ బ్యాగ్లో మనం పెంచినట్లుగా మీకు చూపించడం కోసం వీటిని చూపిస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా, ఇవి గన్నేరు చెట్టు ఎన్ని పూలు పూసిందో. దీనికి ఉపయోగించినటువంటి కుండి ఫెవికాల్ డబ్బా. ఇది మనం స్క్రాప్ షాప్లో తీసుకున్నామండి. ఇది 20 రూపీస్లో అలా వచ్చింది మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఇది చిన్న థెర్మోకోల్ డబ్బా. యాక్చువల్గా దీని కింద ఓపెన్గా ఉంది. దాంట్లో సీడీని పెట్టేసి మనం ఈ విధంగా బంతిపూల మొక్కలు వేసి చక్కగా పెంచాం. చూస్తున్నారా, బంతిపూలు కూడా వచ్చాయి. బంతిపూల మొక్కలకి పెద్ద వేర్లేమీ రావండి, కాబట్టి చిన్న దాంట్లో కూడా బంతిపూల మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 లీటర్స్ క్యాన్ని పైన కొంచెం టాప్ తీసేసి, అంటే వెడల్పుగా కట్ చేసి ఇందులో పెట్టామండి. ఇందులో కూడా చక్కగా పెరిగాయి. రైస్ బ్యాగ్స్ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ రైస్ బ్యాగ్స్ మనకి గ్రో బ్యాగ్స్ లాగా యూజ్ అవుతాయి. ఇక థెర్మోకోల్ డబ్బాలండి. మనకి అవకాశం ఉన్న ఎటువంటి థెర్మోకోల్ డబ్బానైనా చక్కగా పెంచుకోవచ్చు. ఈ థెర్మోకోల్ డబ్బాల్లో మనం వాటి యొక్క సైజును బట్టి మనం అన్ని రకాల మొక్కల్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఈ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నిటికి కూడా పాటింగ్ మిక్స్ గురించి చెప్పామండి. సాయిల్ 30%, కోకోపీట్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ కేక్ పౌడర్ 10%, అలాగే శాండ్ కొంచెం ఇలా కలుపుకోవాలని. ఇక్కడ చూస్తున్నారా, ఇది పెయింట్ డబ్బా. దీన్ని కూడా మనం ఈ విధంగా యూజ్ చేసాం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది పాడైపోయిన కూలర్ బేస్ అండి. సో అది వీల్స్తో సహా అలాగే ఉంది. దాన్ని ఈ విధంగా యూజ్ చేసాం. 4 సైడ్స్ కూడా టమాటా చెట్లు పెట్టాం. 4 సైడ్స్ 4 టమాటా చెట్లు దీనికి పెట్టాం. ఇంకా ఏవైనా ప్రాపగేట్ చేసుకునేటువంటి మొక్కల కోసం ఈ విధంగా కవర్స్ వాడుతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది 5 లీటర్స్ డబ్బా అండి. దీంట్లో బీర మొక్కను పెట్టాం. బీర కోసం 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. 8 ఇంచెస్ డెప్త్ ఉంటుంది, మినిమం 6 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. సో ఇది చక్కగా బీర మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సేమ్ అదే డబ్బాల్లో మిరప మొక్క ఒక దాంట్లో పెట్టాం. అలాగే మరొకటి బీర లేదా దోస చెట్లని పెట్టాం. ఈ 1 లీటర్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, దీంట్లో మనం ప్యాషన్ ఫ్రూట్ని ప్రాపగేట్ చేస్తున్నాం. ఈ గరుడవర్ధనం చెట్టు ఉంది కదండి, ఈ చెట్టుని మనం ఈ విధంగా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ని ఈ విధంగా కట్ చేసి యూజ్ చేసాం. మిద్దె తోట కుండీ కోసం కాదేది అనర్హం. ఫెవికాల్ డబ్బాల యొక్క పై కప్పు కట్ చేసాం కదండి, ఆ పైన ఉన్నటువంటి క్యాప్లో ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా మనం ఆర్నమెంటల్ డెకరేటివ్ ప్లాంట్ని ఉంచాం. నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ చినగకుండా ఉంటే దాన్ని కూడా ఈ విధంగా యూజ్ చేసాం. ఇక ఫైనల్గా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ని ఈ విధంగా మనం కొబ్బరికాయ టెంక కుండీలా దీన్ని యూజ్ చేసాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.